చివరికి ఒక రియల్ యుఎఫ్ఓని కనుగొన్నారు. కొలంబియాలో ఆకాశం నుండి ఒక మెటల్ స్పియర్ భూమి మీద పడింది. ఆశ్చర్యకరంగా దాని మీద ఒక్క గీత కూడా పడలేదు. అది కొలంబియాలోని బూగాలో పడింది. అందుకే దాన్ని బూగా స్పియర్ అని పిలుస్తున్నారు. మార్చ్ 2, 2025న కొంతమంది లోకల్స్ అది ఆకాశంలో తిరగడం గమనించారు. కొద్దిసేపటి తర్వాత అది భూమి మీద ల్యాండ్ అయింది. అక్కడి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని తీసుకున్నారు. అది 2 కిలోల బరువు మరియు చాలా చల్లగా ఇంకా స్మూత్ గా ఉంది. దాన్ని పట్టుకున్న ఒక అతను 3 వారాల వరకు అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సైంటిస్టులు దాన్ని ఎక్స్రే చేసినప్పుడు దాని లోపల 3 లేయర్స్ ఉన్నాయని, దాని మీద ఒక చిప్ లాగా కనిపించే డిజైన్ ఉంది మరియు ఒక వింత భాషలో కొన్ని పదాలు రాసున్నాయి. అయితే ఆ భాష భూమి మీద ఉన్న 7,000 భాషల్లో దేంతో కూడా మ్యాచ్ అవ్వలేదు. కానీ ఒక షాకింగ్ వైరల్ వీడియోలో ఈ స్పియర్ దగ్గర మన సాంస్క్రిట్ మంత్రాలు ప్లే చేసినప్పుడు అది వైబ్రేట్ అవ్వడం మొదలైంది. అయితే ఇది స్పేస్ నుండి వచ్చిందన్న ప్రూఫ్ కూడా దొరకలేదు. ఏ కంట్రీ, ఏ కంపెనీ ఇది మాది అని క్లెయిమ్ చేయలేదు. ఇది ఎక్కడి నుండి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఇంకా దీనిపైన పురాతన సివిలైజేషన్ యొక్క సింబల్స్ ఎందుకున్నాయో ఇవన్నీ ఒక మిస్టరీ లానే మిగిలిపోయాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలపండి.